టెక్నాలజీ ఇంటర్నెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇంటర్నెట్ అనగానే ఫస్ట్ మీకు కనిపించే ఆకారం ఏంటి చెప్పండి. ఇంటర్నెట్ అనేది కమ్యూనికేషన్ మీడియంతో మీకు కావాల్సిన మనుషులు ఏ ప్రపంచంలో ఏ మూలన్నా వాళ్ళతోటి మీరు ఒక సెపరేట్ ప్రపంచం ఏర్పరచుకుంటున్నారు. బట్ ఎలా ఉందంటే ఇది కొన్ని రోజులేక మనం బర్గర్ బొమ్మ చూస్తూ భోజనం చేయకుండా అలా ఉండిపోవచ్చు అన్నట్టుంది. అవ్వచ్చు. సో నాకు పొద్దున్న లేసి బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ పెట్టి మళ్ళీ ఆ కూర పెరుగు ఇవన్నీ వేసే చిరాకు కాబట్టి నాలాంటి వరం అది. కానీ ఆ చిరాకులోనే ఆనందం ఉంది కదా. అది మీలాంటి నాకు కాదు. పచ్చని చెట్ల మధ్య సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్నెట్కి దూరంగా ప్రకృతితో మనం బాండ్ అవ్వకపోతే ఒక పెద్ద విపత్తు రాబోతోంది రాబోయే జనరేషన్కి. అది ఋషులు చెప్తున్నారు, ఇప్పటి నుంచి మనం పుట్టక ముందు నుంచి చెప్తున్నారు. అక్కడ ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అది సహజ స్థితి. వాళ్ళని చావని మా చావు మేము చేస్తాం. ఈ టెక్నాలజికల్ ఇది రెవల్యూషన్ ముందుకు కొనసాగుతూ మీ విజన్లో 2035లో మీరు ఎలా ఉంటారు? ఒక ఇద్దరు మనుషులు సెక్స్ కోసం తప్పితే కలిసే అవసరమే లేదు. ఒక ఇంట్లో ఒక లైబ్రరీలో ఒక అబ్బాయి బోల్డ్ అని పుస్తకాలు చదివి రీసెర్చ్ చేసి హిస్టరీ ప్రాజెక్ట్ చేస్తే అమ్మ కోపం రాదు. బట్ గూగుల్ మీద కూర్చుని గంటలు కూర్చుంటే ఎంతసేపు ఆ కంప్యూటర్ మీద లే అక్కడి నుంచి తిడతారు. ఏ టెక్నాలజీ వచ్చినా దాని గురించి నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఆ టెక్నాలజీ అని పుట్టినప్పటి నుంచి ఉన్నారు. ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది ఇంటర్నెట్ మీద. ఇది మీకు కాన్సన్ట్రేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇంటర్నెట్. అది అమ్మాయిలు అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. గోయింగ్ బ్యాక్ టు రూట్స్, గోయింగ్ బ్యాక్ టు పల్లె జీవనం. అన్ని అయిపోయి ఆ రేపు ఎల్లుండో చచ్చిపోతున్నప్పుడు పల్లెలకి వెళ్తారు కానీ లేకపోతే ఎవ్వడే వెళ్ళడు పల్లెలకి. సో పల్లె జీవనం గోయింగ్ బ్యాక్ ఇదంతా రివర్స్ గేర్ అంటారు. బట్ దేర్ ఆర్ పీపుల్ స్టిల్ వాకింగ్ టువర్డ్స్ దట్. వాళ్ళందరూ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పనిలేని వాళ్ళ విలేజెస్ అనేది తీసి పాడేసి మొత్తం అన్నిటి సిటీ అయిపోవాలి అంతే. సో గ్రామ జ్యోతిలో మీకేమి అంటే అలాంటి పథకాలు దే డోంట్ మీన్ ఎనీథింగ్. ఎవరెవరైతే గ్రామాల్లోంచి హైదరాబాద్ వలస వచ్చినారో వాళ్ళే బిగ్గెస్ట్ పాలిటీషియన్స్, మోస్ట్ రిచ్ పీపుల్, ఇండస్ట్రియలిస్ట్లో అయ్యేది వాళ్ళు. గ్రామాల్లో అక్కడే ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఏం అవ్వరు. చక్కగా ఒక గ్రామం మీరు దత్తత తీసుకుని దాన్ని సిటీగా మార్చొచ్చు కదా. నా విజన్ ఆఫ్ ది వరల్డ్ నాకు ఇంటర్నెట్లో ఉంది. నాకు నిజమైన మనుషులతో నాకు ఏమాత్రం సంబంధం లేదు. మీరు రాను ఇది ఇలా మనుషులు ఇలాగా దూరం అయిపోతూ గ్రహాంతర వాసుల్లా తయారైపోతున్నారు. అలా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను, డెవలప్ అయ్యి. సో రామ్ గోపాల్ వర్మ గారు ఒక్క లైన్లో చెప్పాలంటే వైఫ్ ఉండకూడదు కానీ వైఫై ఉండాలంట. 100%. మీకు ఇష్టమైన అమ్మాయిలకి టెక్నాలజీ నచ్చదు. గుడ్. ఎందుకు గుడ్? హలో, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. కాలం మారిపోయింది, మనుషులు మారిపోతున్నారు. టెక్నాలజీ పుణ్యమా అని వాట్సాప్లో దోస్తీలు, ఫ్రెండ్షిప్ని ఇంకా కొనసాగించడం, బంధాలు ఏర్పడిపోవడం, అలాగే పెళ్ళిళ్ళు కూడా జరిగిపోతున్నాయి .comల ద్వారా. కాబట్టి ఇంటర్నెట్ రావడం వల్ల మంచి జరిగిందని కొంతమంది అంటుంటే ఇంటర్నెట్ పుణ్యమా అని బంధాలు యాక్చువల్లీ దూరం అయిపోతున్నాయి, మానవ సంబంధాలని చాలామంది వాపోతున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారు ఈరోజు టెక్నాలజీ గురించి, ఇంటర్నెట్ గురించి, ఈ అంశంపై వాటి రాముయిజం? ఇది అసలు అడగాల్సిన ప్రశ్న కానే కాదైనా అడుగుతున్నాను. టెక్నాలజీ ఇంటర్నెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇంటర్నెట్ అనగానే ఫస్ట్ మీకు కనిపించే ఆకారం ఏంటి చెప్పండి. ఆకారం కాంట్ సే, బట్ ఇంటర్నెట్ ఐ థింక్ ప్రైమరీలీ ప్రపంచం అంతా మీ వేలి కొనల్లో వచ్చేసింది. అది యాక్చువల్ పాయింట్ ఆఫ్ ఇంటర్నెట్. అది అంటే నేను దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది వేరే ఎపిసోడ్ చెప్పిన ఏదో కాంటెస్ట్లో గుర్తులేదు, బట్ ఈ కాంటెస్ట్లో చాలా రెలవెంట్ ఇంటర్నెట్ గురించి మాట్లాడినప్పుడు. నాకు ఒక 7 months బ్యాక్ 8 months బ్యాక్ నా మోకాల్లో ఒక సివియర్ పెయిన్ వచ్చింది. జస్ట్ ఒక 4 seconds వచ్చి అయిపోయింది. అండ్ ఎవ్రీ 1-2 hours ఇట్ వాజ్ రికరింగ్. 2-3 hours అలా మళ్ళీ అంటే మ్యాక్సిమం టైం 4 seconds ఉంటుంది ఒక చాలా, బట్ వెరీ సివియర్ వచ్చినప్పుడు మాత్రం. సరే నేను ఎవరికో చెప్తే నాకు ఫిజియోథెరపిస్ట్ ఆడొచ్చి కాళ్ళు ఇది కదివి అది చేసిన తర్వాత ఎక్కువైపోయింది. అది ఏంటి ఫ్రీక్వెన్సీ 20 minutes వస్తాను పెయిన్. అది నేను ఎవరికో ఫోన్ చేసి హాస్పిటల్లో నాకు తెలిసిన నా కజిన్ ఎవరు ఉంటే నాకు ఇలా ఏదో వచ్చిందని చెప్పాను. సరే నేను ఆర్థోపెడిషియన్కి ఎవరికో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారు. నేను ఈ లోపల ఐప్యాడ్ తీసి ఇంటర్నెట్లో చూసినది. నేను అంటే నాకేం వచ్చిందన్నది ఒక డిస్క్రైబ్ చేసినది. అది ఏదో పాపప్ అయింది. దాని కాజ్ ఏంటి, అది ఇది అని చదివి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వన్ ఆఫ్ ద టాప్ ఆర్థోపెడిషియన్స్ ఇన్ ద సిటీ. ఆయన మళ్ళీ నా కాలు అది చెక్ చేసి ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదు అన్నారు. నేనేమో నా ఒళ్ళేమో ఐప్యాడ్ ఉంది, ఐప్యాడ్లో ఏమో ఆల్రెడీ నాకు ఆయన కన్నా ఎక్కువ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ ద్వారా ఉంది. ఈయనేమో కేసు ఎప్పుడు చూడలేదు అంటున్నాడు ఆయన. సో నేను బయటకు వచ్చి మా కజిన్ తోటి నేను చూపించిన ఐప్యాడ్లో ఉంది దాని ఇన్ఫర్మేషన్ అన్న, ఆయన ఫీల్ అవుతాడేమో రమ్మో అన్నారు. సరే అయిపోయింది.
ఆయన ఏదో టెస్ట్లు ఇచ్చాడు. సరే నేను మళ్ళీ ఇంకో ఆర్థోపెడిషన్ అదనేదో చేసి ఎవడో న్యూరో ఫిజిషియన్ వచ్చి ఏదో చేసి ఫైనల్గా ఏంటి, వీడు ఏమైతే రాశాడో ఏదో ఇంటర్నెట్లో దానికి సంబంధించిన ఒక మంది వేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇంటర్నెట్లో చదివినంత మాత్రాన్ని ఒక ఆర్థోపెడిషియన్, ఒక న్యూరో ఫిజిషియన్, ఫిజియోథెరపిస్ట్ కన్నా నాకు ఎక్కువ తెలుసా? ఐ నో ఇట్ సౌండ్స్ రిడిక్యులస్ టు సే నాన్ వే. కానీ ఏంటంటే ఇదివరకు రోజుల్లో మీకు యాక్సెస్ అనేది లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. డాక్టర్ ఏం చెప్తే అది ఇది లేకపోతే అది కాదు, అసలు ఇలాంటి ఎయిల్మెంట్ అనేది నా జీవితంలో చూడదంటే మనం నమ్మేస్తాం. ఎందుకంటే మనకన్నా తన ఎక్స్పర్ట్ కాబట్టి అని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటి, నాకు ఇలాగ ఇంకో ఎగ్జాంపుల్, నా కజిన్ ఒకరు డెంటిస్ట్ వైజాగ్లో. ఆడి దగ్గర ఒక పేషెంట్ వచ్చి చెప్పాడు ఏదో ఇలా జరుగుతుంది అంటే, మా కజిన్ ఏదో ఇచ్చాడు అనాలిసిస్ దీని వలన అంటే మా కజిన్ అంకు చూసి, నేను 3 డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇంతవరకు దీని గురించి, మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంటర్నెట్లో చెప్పిన దానికి మీ దానికి కొంచెం సిమిలారిటీ ఉందని చెప్పి అంటాడు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇది నేను మెడిసిన్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు వాడు ఆ డాక్టర్ ఏమన్నాడు, నేను ఇంటర్నెట్లో నా ప్రాబ్లం చూసినప్పుడు, ఎప్పుడన్నా మీ బాడీ పొజిషన్లో స్ట్రెస్ అనేది సడన్గా మారితే మీ కూర్చునే విధానం కానీ అలాంటిది వస్తుందని ఏదో ఉంది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. ఆ టైంలో నేను ఒక షూటింగ్ కోసం ఒక చాలా చిన్న కార్లో గతుగతులు రోడ్లు వెళ్తున్నాను ఒక 10 రోజుల నుంచి. నేను అది అయ్యి ఉంటుంది అనుకుని, అది ఎప్పుడైతే అది మానేసానో ఇది పోయింది. సో నాకేంటి, సడన్గా ఇంటర్నెట్లో చదివిన ఒక నేను 5 నిమిషాల్లో చదివిన ఒక ఆర్టికల్, ఒక క్వశ్చన్కి ఆన్సర్లోంచి సిటీలో ఉన్న 2 టాప్ ఆర్థోపెడిషియన్స్, న్యూరో ఫిజిషియన్ కన్నా వాళ్ళకన్నా నాకు ఎక్కువ తెలుసు అనే ఒక భ్రమ కలిగించింది. కానీ వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు కూడా, అది వేరే విషయం. సో ఇప్పుడు ఏంటి, ప్రతి మనిషికి ఇంటర్నెట్ వలన ఏ సబ్జెక్ట్, నాకు మెడిసిన్కి సంబంధం లేదు, అది సినిమా ఫీల్డ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అనేది మీరు అసలు ఒక చిన్న బటన్ నొక్కితే ఆ ప్రపంచం అంతా మీ దాంట్లోకి వచ్చి ఇది ఎప్పుడు జరగలేదు అంతవరకు లైఫ్లో. అది ఎంత డిఫరెన్స్ తీసుకొస్తుంది నాలెడ్జ్ మీద అనేది ఒక పాయింట్. యూనో, రెండో పాయింట్ ఏంటి, మీరు ఇప్పుడు టోటల్గా అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే దానికి మీనింగ్ లేదు. మనం చిన్నప్పుడు హిస్టరీ చదివాం. ఇప్పుడు క్యాలిక్యులేటర్ రాకముందు 2 2 4 2 3 6 అని మా మదర్ నాకు ఎక్కలు నేర్పేది. క్యాలిక్యులేటర్ ఎప్పుడు వచ్చిందో అంటే టడటడగా అయిపోయింది. అప్పుడు నీకు నేర్చుకోవాల్సిన దానికి మీనింగ్, బ్రెయిన్ స్లో అయిపోతుంటారు క్యాలిక్యులేటర్ వాడితే. బ్రెయిన్ స్లో అయింది, అనాలిసిస్ వస్తుంది, మీకు సొసైటీ అడ్వాన్స్ అవుతుంది కానీ వెనక్కి వెళ్ళదు కదా. క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి అర్థం లేని అన్ని నేర్చుకుని బైహార్ట్ చేసి మైండ్ స్పేస్ని వేస్ట్ చేసే బదులు ఆ స్పేస్ని వేరే దానికోసం వాడచ్చు. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ టెక్నాలజీ. ఏదేదైతే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందో దానికి పైన మీరు ఆలోచించినప్పుడు మీ బ్రెయిన్ అనలైజ్ అవుతుంది, అంతేగాని మీరు అనవసరం లేని అన్ని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. సో ఆబ్వియస్లీ యూ సపోర్ట్ టెక్నాలజీ. I mean any guy with 1 ounce of brains also will support technology. సో అలాగే ఇప్పుడు నేను, పూరి జగన్, ఇంకెవరైనా మర్చిపోయాను, హరీష్ శంకర్, ఇలాంటి ఒక 4 కూర్చున్నాను. ఏదో జేమ్స్ బాండ్ 777 అని ఒక సినిమా వస్తుంది, బ్లాక్ అండ్ వైట్. దాంట్లో ఒక షార్ట్ చూసి ఎలా తీసుకుంటుంది ఆ షార్ట్ అని అర్థం అవుతుంది నాకు. అంటే ద వే ద షార్ట్ ఈస్ టేకెన్, అంటే ఆ టైంలో ఉన్న కెమెరా RE3 కెమెరా ఎప్పుడు వచ్చింది, మిషేల్ కెమెరా టైంలో తీసిన సినిమాలో ఉన్నది చూస్తే, బ్లాక్ అండ్ వైట్ సినిమాది. అక్కడ కొంతమంది ఉన్నారు, అక్కడ ఫిజికల్ ట్రైనర్ ఒకడు ఉన్నాడు, జగన్ ట్రైనర్, కొంచెం దూరం నుంచి ఉన్నాడు. ఎప్పుడు తీసుకుంటారు అసలు ఇది ఎలా, అక్కడ RE కెమెరా ఉందా అసలు మన జేమ్స్ బాండ్ 777 తీసిన టైంలో నేను అడుగుతా, ఆ షార్ట్ అసలు ఎలాగ పాసిబుల్ కాదు అని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉంటే, ఆ ట్రైనర్ సడన్గా 1972 రిలీజ్ అండి సినిమా, RE కెమెరా ఈ ఇయర్లో వచ్చిందని చెప్పాడు. అడిగాడు, గూగుల్ చేసాడు. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఎవడు ఏ ఫీల్డ్లో ఉన్నా వేరే ప్రతి ఒక్కడి ఫీల్డ్లోకి ఆడికి నాలెడ్జ్ ఒక చిన్న, అంటే విత్ లైటింగ్ స్పీడ్ వచ్చేస్తాం, ప్రపంచం అంతా అరచేతిలో. ఇప్పుడు మీరు ఏమైనా చెప్పినా కూడా నేను ఒకటి చెప్తాను, ఇలా జరిగిందంటే అనగానే నాది ఫేస్ వాల్యూలో తీసుకోకుండా మీ ఫోన్ తీసుకుని క్వైట్గా మీరు చూస్తున్నారు గూగుల్లో, ఎలా అయితే మీరు అవునా కదా ఏంటి దీని కథా కమేష్ అని. ఓకే, సో ఎంత స్పీడ్గా మీకు నాలెడ్జ్ కానీ, ఇంత స్పీడ్గా మీకు ప్రతి ఒక్కడికి డెమోక్రటిక్గా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి ఇన్ ద హోల్ వరల్డ్, ఆటోమేటిక్గా మీకు టోటల్ అవేర్నెస్ లెవెల్ కానీ నాలెడ్జ్ లెవెల్ కానీ అప్ అయిపోతుంది ఫుల్గా అక్కడికి. ఇంకోటి ఏమవుతుంది, నేను టీవీ చూడను, నేను న్యూస్ పేపర్ చదవను,
ఎందుకంటే న్యూస్ పేపర్ మీరు చదువుతున్నప్పుడు సపోజ్ దాంట్లో ఒక 100 రకాల న్యూస్ ఉన్నాయనుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఉన్న న్యూస్ 5 ఉంటాయి మామూలుగా పేపర్లో. మిగతా మీరు పేపర్ తిప్పేస్తారు. ఏదైనా హెడ్లైన్ అట్రాక్ట్ చేస్తే మీకు ఇష్టమైన టాపిక్ మ్యాటర్కి మీరు చదువుతారు, కానీ పేపర్ మొత్తం ఎవరు చదవరు, వాళ్ళు ఉన్న టాపిక్స్ని ఎంచుకుంటారు. ఇంటర్నెట్లో ఏమవుతుంది, మీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్ అయితే అదే గ్రూప్ చేస్తాం మొత్తాన్ని. దానికి సంబంధించి ఏ పేపర్ ఏం రాసింది, ఎవడెవడు ఏమంటున్నాడు, ఈ వ్యూ పాయింట్ ఆ వ్యూ పాయింట్ అంతా గ్రూప్ చేసి ఇట్ ఈస్ గివింగ్ ఎ కాన్సన్ట్రేటెడ్ డోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నౌ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్. మొన్న ఒక కోట్ చదివాను, ఇఫ్ యూ వాంట్ టు డై న్యాచురలీ and you want to commit suicide basically, but you want to die naturally, best thing is to google your symptoms అని. కరెక్ట్. అంటే లేనివి కూడా ఉన్నదని సృష్టించి భయపెట్టి చంపేసే అంత శక్తి కూడా దానికి ఉందని చెప్పేసి. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంటర్నెట్లో కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా ఎవరైతే చెప్పాడో ఎవడో అనామా కూడా చెప్పట్లా, వాడుకో ఆడేదో థామస్ మెకెయిన్ ఒక స్లోన్ క్యాటరింగ్ హాస్పిటల్ న్యూయార్క్లో నుంచి ఒక డాక్టర్ ఇచ్చిన ఆన్సర్ అది. ఆబ్వియస్లీ హిస్ డిగ్రీ కుడ్ హావ్ బిన్ బెటర్ ఆర్ సేమ్ ఆర్ వాట్ ఎవర్ కంపేర్ టు. సో మీరు ఇంటర్నెట్లో చూసినా కూడా యూఆర్ ఎవెన్చువల్లీ లుకింగ్ అట్ ఎ సోర్స్, ఎవడు ఏ సోర్స్ చెప్తున్నాడు దాని విషయం అనేది. అప్పుడు మీకు ఒక 10 రకాల న్యూస్ వస్తే, 10 రకాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక న్యూస్ గురించి వస్తే యూల్ ఓన్లీ లుక్ అట్ ద మోస్ట్ క్రెడిబుల్ సోర్స్ దాంట్లో. అందులో మాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి. సో యూ హ్యావ్ ఎ డిస్క్రిప్టివ్ పవర్ దేర్. బట్ హౌఎవర్ అయితే ఇంటర్నెట్ ప్రభావం అంటే యాజ్ అ సొసైటీ వెన్ వీఆర్ ఫంక్షనింగ్ దాని సోషల్ కాన్సిక్వెన్స్ ఏంటంటారు? ఐ థింక్ ట్రెమెండస్గా ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే యు ఆర్ స్టార్టింగ్ డెవలపింగ్ ఆన్లైన్ రిలేషన్షిప్స్. మీకు ఒక ఎవరితోనో చాట్ చేస్తున్నారు ఈ ఫేస్బుక్లో వీటిలో, మీరు మీకు తెలియని వాళ్ళు, అంతకుముందు అసలు మీ పరిచయం లేని వాళ్ళు ఎక్కడి నుంచి ఏదో దేశంలో ఒక పర్సన్ తోటి మీరు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. చేసినప్పుడు ఆ పర్సన్ అయిపోతాడు. ప్రాబబ్లీ విల్ బికమ్ మోర్ క్లోజర్ టు యూ దెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అది ఏ రేంజ్కి వెళ్తుందంటే మీరు మీ సీక్రెట్లు బయట కూడా ఎక్కువ చెప్తారు. ఎందుకంటే పక్కన వాళ్ళకి చెప్పడం కొంచెం ఎంబారెస్మెంటు, ఇంటర్ రిలేషన్షిప్స్ ఉంటాయి కాబట్టి. సో అప్పుడు ఏంటి, ఆన్లైన్ వరల్డ్స్, ఆన్లైన్ పీపుల్ క్రియేట్ అవుతారు. దీంట్లో ఉన్న అప్పర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఈ మధ్యన ఒక ట్రస్ట్ అని ఒక సినిమా చూశాను, టెరిఫిక్ ఫిల్మ్. అది అదేంటి, ఒక 14-year-old అమ్మాయి ఒక ఇంకొక ఆన్లైన్ చాటింగ్లో ఇంకొక ఫ్రెండ్ తోటి ఇంకో 14-year-oldతో మాట్లాడుతాను, ఒక పరిచయం ఏర్పడుతుంది. ఈ మాట్లాడి కొంచెం బాగా క్లోజ్ అయ్యి ఈ వ్యూస్ ఎక్స్చేంజ్ చేసి ఆ అబ్బాయి ఫోటోలు పంపుతాడు, ఈ అమ్మాయి తన ఫోటోలు పంపుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడ చేస్తుంది, తన ఇంట్లో, తన రూమ్లో చేస్తుంది. ఫాదర్ మదర్ కూడా ఉన్నారు. ఒక స్టేజ్లో వాడు ఏం చేస్తాడంటే, అసలు నేను నీకు అబద్ధం చెప్పాను, నాకు 14 years కాదు, నేను యాక్చువల్లీ 20 years old అని చెప్తాడు. 20 years old నుండి నువ్వు ఫోటోస్ పంపగా అయినా పాత ఫోటోలు అని చెప్పాడు. అది ఇప్పుడు ఫోటోలు పంపుతాడు. కానీ అప్పటికేంటి, ఆల్రెడీ అమ్మాయికి అడిగి విపరీతమైన ఫ్రెండ్షిప్ వచ్చేసింది. ఎందుకు అబద్ధం చెప్పావు అంటే, లేదు నేను మన ఇద్దరికి వాళ్ళు పరిచయం కుదిరింది కదా, అందుకని నేను అప్పుడే నేను ఇంకా నీకన్నా బాగా ఎల్డర్ అంటే నేను పోతుందేమో అన్న భయంతో కూడా అబద్ధం చెప్పాను అంటాడు. సో షీ సేస్ ఓకే. తర్వాత కొన్ని రోజులు లేక యాక్చువల్గా 20 కూడా తప్పు, నేను 25 అంటాడు. 25 అని ఒక స్టేజ్లో ఫైనల్గా ఈ అమ్మాయిని కలిసేటప్పటికి ఆడు 40 years old యాక్చువల్గా, ఈ అమ్మాయి 14. కానీ ఇదంతా ఏంటి, ఇంటర్నెట్లో జరుగుతుంది. అది ఆ ఫాదర్కి తెలీదు, మదర్కి తెలీదు. అమ్మాయి ఏమో చిన్న పాప, వీడి ఉద్దేశం ఏంటి, అది ఏంటి అనేది ఒక పాయింట్. అప్పుడు ఈ అమ్మాయి ఏమో తన స్కూల్ ఫ్రెండ్కి చెప్తుంది, తన స్కూల్లో ఒక ఫ్రెండ్కి చెప్తుందన్నమాట దీని గురించి. ఆ అమ్మాయికి భయం వేసి ప్రిన్సిపల్కి ఎవరికో చెప్తే ప్రిన్సిపల్ పోలీసుని పిలుస్తారు. ఆబ్వియస్లీ 40-year-old అబద్ధాలు చెప్పి అమ్మాయిని కలవటానికి ట్రై చేస్తున్నాడు అంటే అది పేడోఫైల్ కింద వస్తుంది కాబట్టి వాడిని అరెస్ట్ చేయడానికి దే ట్రై. ఈ లోపల ఈ అమ్మాయి తన సైకలాజికల్గా తన ఇష్టాలు ఇవన్నీ షేర్ చేసేసుకుని ఆల్మోస్ట్ తన ఫాదరు మదర్ కన్నా వాడికి ఎక్కువ క్లోజ్ అయిపోయింది. ఇది ఉట్టి ఆన్లైన్లో. డేంజర్లన్నీ కాదు, ఎఫెక్ట్స్ చెప్తున్నాను నేను, ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్. ఓకే, దాంట్లో ఒక నెగిటివ్ ఎఫెక్ట్ గురించి చెప్తున్నాను నేను. సో సిమిలర్లీ ఇంకొక దాంట్లో ఒక ఊరు పేరు లేని అనామకుడితో మీరు ఇందాక షేర్ చేసుకోవడానికి తనకి తెలియదు కాబట్టి, తను న్యూట్రల్గా తెలియదు కాబట్టి తను ఏదో మంచి సలహాలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ అదర్ వర్డ్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, ఇంటర్నెట్ బట్ ఇట్ సెల్ఫ్ విల్ క్రియేట్ ఎ వర్చువల్ వరల్డ్ అండ్ వర్చువల్ పీపుల్. ఎప్పుడైతే మనం పర్సనల్గా కలిసామో, మనకు చాలాసార్లు ఫోన్లో కూడా అనిపిస్తుంది, ఫోన్లో ఎప్పుడు వాయిస్ని సడన్గా మనిషిని కలిస్తే మనం డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే ఫోన్లో మనం ఒక ఇమేజ్ సృష్టించుకుంటాం గొంతుని. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇంటర్నెట్ ఆన్ మచ్ లార్జర్ లెవెల్. ఎందుకంటే మీరు పిక్చర్లు ఇది అది అన్ని రకరకాల అన్ని షేర్ చేసుకుని. Are you moving towards saying that internet should be used selectively or
సెలెక్టివ్లీ ఈజ్ నాట్ ద పాయింట్. షుడ్ బి సి మీరు ఏది వచ్చినా కూడా దాని నెగిటివ్ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పాజిటివ్గా తీసుకుంటే దాన్ని పాజిటివ్గా ఎంజాయ్ చేస్తారు, నెగిటివ్గా తీసుకున్నప్పుడు అది ఒక పర్టికులర్ టైంలో క్రైమ్ అవ్వచ్చు, లేకపోతే మిమ్మల్ని మెంటల్గా ఎఫెక్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో వాట్ ఆర్ ద ఛాన్సెస్? ఇప్పుడు మీరు సినిమా చెప్పారు ఇలా ట్రస్ట్ అనే సినిమా, నేను ఇంకో సినిమా చూసాను నిన్ననే, పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ మ్యాన్ ఇట్స్ కాల్డ్. దిస్ లేడీ చాటింగ్ విత్ అ గై అండ్ హీ టర్న్స్ అవుట్ టు బి ద హీరో, ద పర్ఫెక్ట్ మ్యాన్, హీ కమ్స్ అప్, షోస్ అప్, అలాంటివి కూడా అవుతాయి. సో వాట్ ఆర్ ద ఛాన్సెస్? ఇప్పుడు ఒక కాన్సిక్వెన్స్, ఒక మోడల్ ఉండాలి కదా. ఎనీ టెక్నాలజీ అంటే అప్పర్ లిమిట్లో న్యూక్లియర్ ఎనర్జీ అనేది మీకు ఎలక్ట్రిసిటీ ఇస్తుంది, బాంబు కూడా చేస్తుంది. అది మీరు వాడే దాన్ని బట్టి ఉంటుంది. సేమ్ థింగ్ ఇస్ విత్ ఇంటర్నెట్ ఆర్ ఎనీ టెక్నాలజీ ఫర్ దట్ మ్యాటర్. బట్ దాని ఓవరాల్ పాజిటివ్ ఎఫెక్ట్ తీసుకుంటే మీరు ఇంటర్నెట్ది, ఇట్ ఈస్ చేంజ్ ద వరల్డ్. అంటే ప్రతి ఒక్కరిని నాలెడ్జబుల్ పర్సన్ చేసేసింది, ప్రతి ఒక్కరిని మీరు ఇన్ఫర్మేషన్ దాయటానికి ఇంకా వీల్లేదు. అంటే ఇట్ ఈస్ ఎరేజ్ ద బౌండరీస్ ఆఫ్ కంట్రీస్. చైనాలో జరిగింది నాకు పొద్దున్న తెలిసిపోతుంది, అర్జెంటీనా తెలిసిపోయింది, పాకిస్తాన్లో సాయంత్రం. అంటే నిమిషానికి మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కడి అందుబాటులో ఉండటం అనేది ఎక్స్ట్రాడినరీ ఇన్నోవేషన్ టు స్టార్ట్ విత్. సో దాంట్లో పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు 10,000 రేట్లు ఉంటే 0.01% ఉండొచ్చు నెగిటివ్ ఎఫెక్ట్. బట్ అసలు అంటే కమింగ్ బ్యాక్ టు దిస్ అదర్ ఎఫెక్ట్, మీరు నాలెడ్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ నోబడీ కెన్ డినై, ఎవ్రీబడి అగ్రీస్. ఈ ఇమోషనల్ అవుట్లెట్ లేని సందర్భాలు, వ్యక్తి నిజంగా ఎమోషనల్ అవుట్లెట్స్ కోరుకోవడం వల్ల ఇంటర్నెట్లో ఇట్స్ ఈజియర్ టు గెట్ క్లోజ్ టు అనదర్ పర్సన్, స్ట్రేంజర్. బికాజ్ లైక్ ఐ సెడ్, ఎడిటెడ్ పర్సన్స్ వస్తారు. ఎందుకంటే మీ గురించి వాళ్ళు తను ఏమనుకో, మీరు ఏమనుకోలో తన గురించి ఉట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అక్కడ. రియల్ లైఫ్లో ఇవ్వలేదు అలాగా. రియల్ లైఫ్లో మొత్తం పర్సన్ వస్తాడు. అవును. కాబట్టి అసలు అంటే ఎమోషనల్ షేరింగ్ ఇంటర్నెట్లో ఉండాలా ఉండకూడదా? ఆర్ కెన్ యూ మేక్ అ రూల్ అబౌట్ ఇట్? ఐ మీన్ రూల్ యూ కాంట్ అండర్ బ్యానింగ్. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇట్ హ్యాస్ బోత్ ద పాజిటివ్. ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో, నేను మొన్న ఒక ఎపిసోడ్ కూడా చెప్పాను, ఒక ఆర్టికల్లో, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇంటర్నెట్ మనం బ్రేక్ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఇంటర్నెట్లో ఉంటారు. అవును. లేకపోతే ఎక్కడ హాస్టల్లో ఎక్కడన్నా వేరే ఊర్లో ఉంటే ఇంటర్నెట్ దొరకపోతే రారు అసలు అక్కడికి. సో బేసిక్లీ ఇంటర్నెట్ అనేది కమ్యూనికేషన్ మీడియంతో మీకు కావాల్సిన మనుషులు ఏ ప్రపంచంలో ఏ మూలన్నా వాళ్ళతోటి మీరు ఒక సెపరేట్ ప్రపంచం ఏర్పరచుకుంటున్నారు. సో అండ్ దట్ బికమ్స్ స్ట్రాంగర్ దెన్ యువర్ రియల్ కనెక్షన్స్ యాక్చువల్గా. బట్ వై ఇస్ ఇట్ లైక్ దట్? వై ఆర్ వి నాట్? ఎందుకంటే అది మళ్ళీ ఇట్ కమ్స్ అండర్ ఫ్రీడమ్. ఎందుకంటే మీ మదరు, మీ ఫాదర్ అనేది మీకు ఆల్రెడీ పుట్టుకతోనే వచ్చేసారు. మీరున్న వేరే రిలేషన్షిప్స్ ఎవరైతే ఉన్నారో, బై ద వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మీకు డిఫరెన్సెస్ ఉన్నా మీరు బయటకు వెళ్ళరు. అందుకని యూ విల్ ఫీల్ ఎ సర్టన్ స్టిఫ్లింగ్ ఎలిమెంట్. ఇంటర్నెట్ రిలేషన్షిప్స్ ఏంటంటే మీరు కోరుకుని ఉన్నారు కానీ మీ మీద ప్రెషర్ ఉండదు. అప్పుడు యూ విల్ ఫీల్ మోర్ ఫ్రీ ఇన్ వర్చువల్ రిలేషన్షిప్స్ కంపేర్ టు రియల్ రిలేషన్షిప్స్. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక రీసెంట్గా డిస్కనెక్ట్ అని ఒక సినిమా చూసాను. దాంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ మ్యారీడ్ అండ్ వైఫ్ ఈజ్ హ్యావింగ్ ఆన్లైన్ చాట్ విత్ సమ్ గై. సో ఈ హస్బెండ్తో కొంచెం ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ తనలో ఉన్నాయని వాడికి చెప్తూ ఉంటున్నాడు. ఆడు సింపతి చూపెడతా ఉంటాడు, ఎందుకంటే ఆడికి పోయేది లేదు కాబట్టి. సో ఇక్కడ వీళ్ళ రిలేషన్షిప్ పెరిగి ఒక పర్టికులర్ టైంలో వీళ్ళు బ్యాంకులో ఏదో ఫ్రాడ్ జరిగి వాళ్ళ మనీ అకౌంట్ నుంచి మాయమైపోయి అది ఒక చిన్న క్రైమ్ జరుగుతుంది. హస్బెండ్ పోలీసుకి రిపోర్ట్ చేస్తాడు, సైబర్ పోలీస్కి. వాళ్ళేమి హార్డ్ డిస్క్లో నుంచి మొత్తం చాట్ హిస్టరీ అంతా తీసి ఆ కాపీ ఒకటి హస్బెండ్కి ఇస్తే ఫస్ట్ టైం హస్బెండ్కి తన వైఫ్కి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందని తెలుస్తుంది దాని మూలన. కానీ ఎఫ్ఐఆర్ ఏంటి, తను ఎప్పుడు కలవాలా. షీఈ్ నాట్ హ్యావింగ్ ఏ ఫిజికల్ ఎఫ్ఐఆర్ ఎనీథింగ్. కేవలం తను బోర్ కొడతా కూర్చుని ఉన్న చాట్లోంచి వచ్చిన ఆస్పెక్ట్, అందులో తన బర్త్డే లేకపోతే తన హస్బెండ్ బర్త్డే ఇలాంటి డీటెయిల్స్ ఇచ్చింది. ఆ డీటెయిల్స్ని యూజ్ చేసుకుని అటు ఫ్రాడ్ చేసాడు. బికాజ్ యూ నీడ్ లాట్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఏ హ్యాకింగ్ ఫర్ టు ఎ డిగ్రీ, యూనో. సో ఇక్కడ పాయింట్ ఏంటి, వాడి ఫ్రాడ్ ఇక్కడేంటి, హస్బెండ్ వెనకాలంటే ఆన్లైన్ ఎఫ్ఐఆర్కి రియల్ టైమ్ ఎఫ్ఐఆర్కి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఒక ఎథికల్ క్వశ్చన్. అది కేవలం ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోవటం వలన ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అనేది తక్కువ ఎక్కువ అని అనుకుంటాం. బట్ యాక్చువల్లీ ప్రాక్సిమిటీ వైస్ ఇది యాక్చువల్లీ మోర్ ఇన్ ఎ వే. కానీ మీకు కంప్యూటర్ ఉంది, ఎదురుగా ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఎవరు లేనప్పుడు నేను నా ప్రపంచంలోకి నేను నా విధంగా వెళ్ళాలనుకునే అవకాశం వచ్చినప్పుడు ఎవ్రీబడి విల్ ట్రై దట్. సో ఫ్యూచర్లో ఐ ఫీల్ ఇంటర్నెట్ విల్ బికమ్ ద వరల్డ్ యాజ్ ఇట్ కీప్స్ ఆన్ ఎరేజింగ్ బౌండరీస్ ఇన్ రిలేషన్షిప్స్. ఈవెన్ చాలాసార్లు నేను మన ఫోటోగ్రాఫ్ చూశాను, 6 డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు, ఒక హస్బెండ్ వైఫ్ పిల్లలు, ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద సెల్ ఫోన్. అవును.
అంటే సెల్ ఫోన్ ఈస్ కమ్యూనికేటింగ్ దెమ్ టు సమ్వన్ ఎల్స్ ఇస్ నాట్ ఇన్ ద రూమ్. సో దే ఆల్వేస్ వాంట్ టు బి సంబడి ఎల్స్ అదర్ దెన్ హూ ఇస్ అవైలబుల్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫ్రీడమ్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాడు కావాలని చేస్తున్నాడు, వాడు కావాలని చూస్తున్నాడు. అందుకని కూర్చుని తిను అని చెప్పడానికి అమ్మ ఉంది ఇక్కడ. బట్ వాళ్ళ వర్చువల్ వరల్డ్ రియల్ అయిపోతే అగైన్ దే లూజ్ 100%. వర్చువల్ వరల్డ్ వర్క్స్ ఓన్లీ బికాస్ ఇస్ వర్చువల్. ఎప్పుడైతే రియల్ అయిపోయారో ఆటోమేటిక్గా మళ్ళీ సేమ్ థింగ్ విల్ రిపీట్. సో పీపుల్ ఆర్ రన్నింగ్ అవే ఇన్ అదర్ వే, అంటే ఆర్ మేకింగ్ డిఫరెంట్ చాయిసెస్. దే వాంట్ టు క్రియేట్ దర్ ఓన్ వరల్డ్ అండ్ ఇంటర్నెట్ గివ్స్ గివింగ్ దెమ్ ద ఛాన్స్. అంటే మీరు బహుశా చాలా ఎపిసోడ్స్లో యూ హ్యావ్ స్ట్రెస్డ్ అండ్ సెడ్ that this is a healthier way to or a better way to it gives you freedom, ante that's the whole point. Freedom, but ekkado ante the whole point of oka meaningless just existence అయిపోతుంది from an interaction which is supposed to be healthy. Meaningless existence ane maataki meaning లేదు. first of all, so existence అనేది ఎవడికి వాడు ఫీల్ అవుతాడు. మీరు నేను ఇంకోటి గురించి ఫీల్ అవ్వలేము కదా. వాడు ఈజ్ వెరీ హ్యాపీ ఆన్ హిస్ సెల్ ఫోన్ ఆర్ ఇంటర్నెట్. వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం ఎవరు మీనింగ్లెస్ ఎగ్జిస్టెన్స్ చెప్పడానికి ఈజ్ టేకింగ్ చాయిస్. అది వదిలేయాలి. అండ్ ఇట్ ఇస్ హిస్ రిస్క్, హిస్ హెడేక్. మోకాలు నొప్పి తలనొప్పి వస్తే పర్లేదు. అది వాడు చూసుకుంటాడు. అండ్ ఈస్ గాట్ బెటర్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ దెన్ అస్. మనం ఏం నాకు తెలిసి మంచి డాక్టర్ ఉన్నాడు ఇక్కడ, ఫోన్ చేయరా ఒకసారి అని మనం అంటాం. ఆ నెట్లోకి వెళ్ళి చూసుకుంటాడు. సో ఈ ఎపిసోడ్ యాక్చువల్లీ ఇట్స్ అన్ యాంటీ వాట్ ఎవర్, ఏం చెప్పాలి, ఐ మీన్ మీ మొత్తం మీ ఇజంకి కంప్లీట్గా ఇది ఇంటర్నెట్ వే ఆఫ్ లివింగ్, వర్చువల్ లివింగ్ is very supportive to all the things you have been saying. So there's no scope for argument. The practical reality of the world. In Prapancham అనే ఎపిసోడ్ చెప్పింది ఇది ఫిజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దట్. బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అలార్మ్. ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు నాకు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కడు అంటే ఎవ్రీబడి నోస్ ఈ సప్త స్వరాలు 7 నోట్స్లోంచి పర్మిటేషన్ కాంబినేషన్లో చేస్తారు ఎవరైనా ట్యూన్ చేసినప్పుడు. నేను ఒకడు నా దగ్గరకు వచ్చి అది నేను ఒక కొత్త సాంగ్ చేశాను వింటారా సార్, నేను వింటే ఐ వాజ్ స్టన్డ్ విత్ ఆర్కెస్ట్రా, ఎక్స్ట్రాడినరీ రిచ్ ఆర్కెస్ట్రా, స్ట్రింగ్స్, చెలోస్, బ్రాస్, ట్రంబోన్స్, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వినలేదు నేను. అండ్ అంత లైవ్ ఆర్కెస్ట్రాతో చేసిన ట్రాక్ అది, అలా ఉంది సౌండ్. నేను ఇది ఎవరు చేసేది ట్రాక్ అని అడిగాను. రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రా అని చెప్పాడు. రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రా అంటే స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరన్ అలాంటి డైరెక్టర్స్ వాడతారు. అది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆర్కెస్ట్రా ఇన్ ద వరల్డ్. వీడు దాన్ని పెట్టుకుని ట్రాక్ చేయడం ఏంటి నేను అడిగితేనే, వాళ్ళు ఏ 7 నోట్స్ ఉంటాయో సరిగమపదని ఆ డిఫరెంట్ కాంబినేషన్స్లో ఒక చెల్లోసు, బ్రాసు, ఫ్లూటు, స్ట్రింగ్స్ ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్లో ఆ నోట్స్ వాయించారంట. అయితే ఆన్ ద సేల్ ఫర్ ఇంటర్నెట్. ఆడు దాన్ని పైరసీలో డౌన్లోడ్ చేసుకుని ఒక మిలియన్స్ ఆఫ్ రిథమ్స్ ఉంటాయి. ఆ రిథమ్ ఆడు తీసుకుని వీడి ఫ్రెండ్ ఎవడో పాట రాశాడు, ఇంకో ఫ్రెండ్ ఎవడో పాట పాడేశాడు. మొత్తం సాంగ్ రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా చేసిన ఒక ట్రాక్ ఆడు 0 డబ్బుతో చేసాడు, ఇన్స్ట్రుమెంట్ మీద చేయి పెట్టకుండా. దట్ ఈస్ వాట్ ద ఇంటర్నెట్ కెన్ డూ. ఆడ మ్యూజిక్ లేదు, ఆడ ఇన్స్ట్రుమెంట్ లేదు ఆడ దగ్గర అసలు. టోటల్ థింగ్ ఇస్ డన్ ఆన్ ల్యాప్టాప్. సో బేసిక్లీ ఆల్ యూ నీడ్ ఇస్ ఐడియాస్. You don't need money, you don't need anything, because internet is giving you the knowledge to do anything you can. Expertise, knowledge, undeniable, definitely గా. బట్ ఎలా ఉందంటే ఇది కొన్ని రోజులేక మనం బర్గర్ బొమ్మ చూస్తూ బోన్ చేయకుండా అలా ఉండిపోవచ్చు అన్నట్టుంది. అవ్వచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడే మీరు చెప్పింది జరగదు. ఎందుకంటే నేను మొన్న ఒకడు నాకు చూపించాడు నెట్లో, వెజ్ ఎసెన్షియల్ అని ఒక సర్టన్ ఫుడ్ ప్రోడక్ట్ కొత్తగా వచ్చింది. అదేం చేస్తుందంటే మీరు ఫుడ్లు అంతా మీరు భోజనం అన్ని తిన్న దాంట్లో ఏది మ్యాక్సిమం మీ బాడీ ఏం వాడుతుందో దాన్ని కాన్సన్ట్రేట్ చేసి అది ఇస్తుంది అంతే. ఓకే, అది ఆల్రెడీ నా ఇంటర్నెట్ ద్వారా తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను ఇప్పుడు రావడానికి ఇక్కడికి. సో నాకు పొద్దున్న లేసి బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ పెట్టి మళ్ళీ ఆ కూర పెరుగు ఇవన్నీ వేసే చిరాకు కాబట్టి నాలాంటి వరం అది. కానీ ఆ చిరాకులోనే ఆనందం ఉంది కదా. అది మీలాంటి నాకు కాదు. ఓకే, డెఫినెట్గా. బట్ ఐఎమ్ సేయింగ్ ఏదో పని పెట్టుకోకపోతే, కానీ ఈ టైంలో వేరే పని చేసి కదా మీరు వెళ్ళి వంట వార్పు ఫుడ్ తినే బదులు ఇది టపక్కన ఒక స్పూన్ వేసుకుని నేను వేరే పని చేసుకోవచ్చు కదా. నాకు ఇష్టమైన పని. అన్ని పనుల్లోని ఫలితాలు రావు. నాకు ఇష్టమైన పని అనేది పాయింట్. నాకు తిండి తినడం ఇష్టం ఉండదు. దానికి ఇంటర్నెట్ ద్వారా నాకు ఒక చిన్న సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్తో నేను అది తీసుకుని మిగతా పనులు చేసుకుంటున్నాను. చక్కగా గ్రీనరీలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి పచ్చని చెట్ల మధ్య సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్నెట్కి దూరంగా ప్రకృతితో మనం బాండ్ అవ్వకపోతే ఒక పెద్ద విపత్తు రాబోతోంది రాబోయే జనరేషన్కి
అని కూడా స్టడీస్ పక్క నుంచి. అది స్టడీస్ కాదు, మీ ఇష్టం స్టడీ అని మాట్లాడుతున్నారు. బేసిక్గా అది ఋషులు చెప్తున్నారు, ఎప్పటి నుంచి మనం పుట్టక ముందు నుంచి చెప్తున్నారు. అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళి ముక్కు మూసుకోమని అప్పటి నుంచి మూసుకోమంటే లేదు. అక్కడ ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అది సహజ స్థితి. ప్రకృతి నుంచి ఎంత దూరంగా ఉంటే వాళ్ళ చావు వాళ్ళని చావు, మా చావు మేము చేస్తాం. నేను ఇంటర్నెట్లోనే చచ్చిపోతాను కాదు. మీరు రాను ఇది ఇలా మనుషులు ఇలాగ దూరం అయిపోతూ వాళ్ళ ఐసోలేషన్, మీరు వర్చువల్ రియాలిటీ గ్రహాంతర వాసుల్లా తయారైపోతున్నారు. సూన్ మన ఏలియన్ కమ్యూనికేషన్ లాగా భాష కూడా మారిపోయి అది ఫోన్లో ఏదో ఒక ఇది నొక్కితే ట్యూన్ ఇన్ టు రాము అనగానే ఏం చేస్తారు మీ పర్సోనా ప్రకారం మేము పెట్టిన సెట్టింగ్స్ ప్రకారం ఇట్ విల్ డూ యువర్ జాబ్ ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ ఆల్సో. But what's the fun in living like that? You have no idea how much fun it is, and it's far better than going and have cooking. You tried living like this? Yeah, I do it all the time. Living like this? Yeah. Living like normally? Like what? Normally as in like most people. అలా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను, డెవలప్ అయ్యి. మీలాగా అక్కడే అతుక్కుపోలేదు. అంటే మేము అందరం అండర్ డెవలప్డా? Obviously. మేము చెట్లకి ప్రకృతికి దగ్గరగా ఉంటాం. I mean, there is really a concern going on, an alarm going on right now. జంతు జాతి ఇప్పుడు జంతువుల్లోంచి ఎక్కడి వరకు వచ్చో మీరు మళ్ళీ జంతువులకు తీసుకెళ్తానంటే. ఇన్ఫాక్ట్ మీరు చాలా ఎపిసోడ్స్లో చెప్పారు జంతువులుగా ఉండడం బెటర్ అని చెప్పి. బికాజ్ యువర్ ఇన్స్టింక్ట్స్ కాదు, సిటీలో ఉండి జంతువులో బతకాలి, అడవిలో ఉండి జంతువులు కాదు. సో సిటీలో ఉన్న జంతువు మీరు అనమాట. జంతువు విత్ ఇంటెలిజెన్స్ మళ్ళీ అక్కడ తెలివితేటలు కావాలి, మళ్ళీ ఇంటెలిజెన్స్ జంతువులో ఉన్న ఇన్స్టింక్ట్ ని ఆనందపరుస్తా. అట్ ద సేమ్ టైం మీలాంటి వాళ్ళు నాకు లక్కీగా ఉన్నారు కాబట్టి మీరు సిటీ చేస్తారు, నేను అడవిలో నుంచి వచ్చి ఇక్కడ పెరుగుతాను. ఇంటర్నెట్ ప్రభావం వల్ల ఇంకొక కన్సర్న్ ఏంటంటే యాంత్రికంగా మనిషి అంటే కంప్లీట్గా హీఈస్ లూజింగ్ టచ్ విత్ హిస్ ట్రూ పొటెన్షియల్. అంటే ఎలా అయితే క్యాలిక్యులేటర్లు వచ్చాక బ్రెయిన్ షార్ప్నెస్ తగ్గిపోయిందో, ఇంకో మెషిన్ చేసి పెడితే మనం ఎందుకు చేస్తాం? చిన్నప్పుడు బాగా ఒకప్పుడు వాషింగ్ మెషిన్లో లేక బట్టలు చేత్తో ఉతికేవారు, మనుషులు స్ట్రాంగ్గా ఉండేవారు, ఫౌండేషన్స్ బాగుండేవి, ఆరోగ్యాలు బాగుండేవి, ఇంటి పనులు చేసుకునేవారు. ఇప్పుడు టెక్నాలజీతో అన్నీ మారిపోయాయి, అదొక శాపం అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు అది ఎంత స్టూపిడ్ అంటే నీ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు మీరు ఒక మన పనులు మనం చూసుకున్నాం ఆది మానవులుగా ఉన్నప్పుడు, తర్వాత ఏదో ట్రైన్ చేసి ఒక ఎద్దు ఎలిఫెంట్ను దాన్ని ట్రైన్ చేసి దాంతో కొన్ని పనులు చేయించడం, దాని తర్వాత ఇంకా మనకు పనులు ఎక్కువైపోయాక మెషిన్లు కనిపెట్టాం, దాని తర్వాత ఇంకోటి ఏదో కాలినడక నుంచి గుర్రం నుంచి కారు నుంచి ప్లేను గీనన్నీ వచ్చినాయి. సో కాన్స్టెంట్లీ మనం మామూలుగా చేసేదానికి ఒక మెషిన్ అప్పగిచ్చేస్తే మనం వేరే దానికి వెళ్ళొచ్చు ఇంకా పైకి. దట్ ఈస్ వాట్ ద హోల్ ఎక్స్పాన్షన్ ఇస్. ఇప్పుడు బ్రెయిన్స్కి షార్ప్నెస్ పోయిందంతా స్టూపిడ్. ఎందుకంటే మీకు లాస్ట్ 10 yearsలో 20 yearsలో మొత్తం ప్రపంచంలో అంటే బ్రెయిన్స్ అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ దాని ముందు గలీలు వాళ్ళందరి నుంచి స్టార్ట్ చేసిన దాని తర్వాత కన్నా కూడా 100 మంది ఎక్కువ సైంటిస్టులు ఇప్పుడు ఉన్నారు. మీకు సెల్ ఫోన్ అనేది చూస్తే అది ఆల్మోస్ట్ మీకు పాతాల జై మాంత్రిక అలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి దాంట్లో, అలాంటి పవర్స్ ఉంటాయి. సో అది అంతా ఇప్పుడు వస్తుంది, ఇప్పుడున్న బ్రెయిన్స్ నుంచి. బ్రెయిన్ షార్ప్నెస్ ఎట్లా తగ్గుతుంది అప్పుడు? ఎందుకంటే వీళ్ళు ఇలాంటి మామూలు చేతి పనులు బట్టలు ఉతికిచ్చి ఇలాంటివన్నీ చేయకుండా దే కెన్ డూ బెటర్ థింగ్స్. వాళ్ళు కూడా అదే బట్టలు ఉతికే వాళ్ళు కూడా వాషింగ్ మెషిన్ కనిపెట్టినప్పుడు అదే టైంలో వాళ్ళు ఏదో ఇంకో కొంచెం బెటర్ వంటకాలు అలాంటివి నేర్చుకుంటారు టీవీ చూసి. వంట చేయడం ఓకేనా? మళ్ళీ ఓకే కాదు, అట్లీస్ట్ అంతవరకన్నా వచ్చిందంటున్నా నేను అనేది. ఎవరి డిగ్రీలో వాళ్ళు పెరుగుతారు అంటున్నాను. సో ఎవరి టెక్నాలజికల్ పరిధులు, ఎవరి టెక్నాలజికల్ ప్రిఫరెన్సెస్ అండ్ చాయిసెస్ వాళ్ళు ఏర్పరచుకుంటారు కదా. దేర్ నో యూనిఫామ్. ఇప్పుడు మీరు యూ మే చూస్ టు లివ్ ఇన్ కంప్లీట్లీ టెక్కీ జోన్. దట్ మీరు కళ్ళు ఇలా బ్లింక్ చేయగానే అక్కడ లైట్స్ ఆన్ అయిపోవాలి. ఇట్ కుడ్ బి లైక్ దట్. For somebody else, it may be something else. Obviously. Because మీకు చేయడానికి అన్ని పనులు ఉన్నాయి కాబట్టి it's a natural need for you. Correct. But for other people, it may not matter. So what do you think is the role of technology వాళ్ళ లైఫ్లో? అంటే people have to decide. Each person has to decide for himself or herself. అంటే వాళ్ళకి అసలు ఆ ఎబిలిటీ ఉందా, ఆ కేపబిలిటీ ఉందా, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే అది పుట్టడమే చావడంతో చచ్చి పుట్టారా అని ఈ రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. చాలామందికి అసలు ప్యాషన్ ఉండదు. చాలామందికి అసలు ఒకటి నేర్చుకుందాం లేకపోతే ఒకటి తెలుసుకుందాం అనే ఒక ప్యాషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండదు. అండ్ కొంతమందికి వేరే దేని మీద ఉండొచ్చు. దట్ ఈస్ ద పర్సనల్ చాయిస్ దే మేకింగ్. ఐమ్ గోయింగ్ టు గివ్ యు ఎ రెవల్యూషన్. మీకు ఇష్టమైన అమ్మాయిలకి టెక్నాలజీ నచ్చదు. గుడ్. ఎందుకు గుడ్? ఎందుకంటే అక్కడ ప్రపంచంలో ఉన్న మంచి తెలిసిపోతే నన్ను ఎవరు కేర్ చేయరు. అప్పుడు వాళ్ళకి తెలిసిపోతే నేను చెప్పిన ఆసక్తిగా వినరు. అదే ఎగ్జాక్ట్లీ అది మెయిన్ ప్రాబ్లం. అది ఇప్పుడు నేను కేవలం
నా లుక్స్ తోటో నాకున్న ఎక్స్ట్రాడినరీ ఏదో టాలెంట్ వాటితో కాదు కదా, నేను ఉట్టి నా మాటలతో అని కొంచెం నేను ఐఎమ్ మేనేజింగ్ టు ఇంప్రెస్ దెమ్. నా మాటలు ఏంటి నాలెడ్జ్ బేస్డ్, వాళ్ళకి ఆ నాలెడ్జ్ వచ్చేస్తే ఇంకా అన్నీ ఉంటారు. ఒకే గూగుల్ ఉంది కదా మీ ఇద్దరికి, మీకోసం స్పెషల్ గూగుల్ లేదు కదా. కరెక్ట్, రైట్. బట్ సీరియస్లీ ఈ టెక్నాలజికల్ ఓరియంటేషన్, why does it have this gender bias? I don't know. Does it? I'm not very sure. Does it? A lot of women are not tech savvy. I'm not saying all. కొంతమంది ఉంటారు. Possible. I mean, have you ever observed that? Now that you said it, I rarely saw girls talking much about what's happening. అంటే వాళ్ళకున్న న్యాచురల్ ఇంట్రెస్టే వరల్డ్ మ్యాటర్స్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. I mean, on a gender basis itself, I hope I'm not generalizing, but now that you said it, I think it sounds correct. It's not at all a sexist statement or implying any kind of superiority of the male in any way. Yeah. No, it's not, but it is just in a fact, question of... I feel a female is superior because she is more in touch with nature and in this aspect. Not having to depend on some gadget to give her some knowledge or some let her experience life. That makes her inferior. Because technology is nothing but an extra benefit, no? Why should anything extra be lesser? ఈ టెక్నాలజికల్ ఇది రెవల్యూషన్ ముందుకు కొనసాగుతూ మీ విజన్లో 2000 ఇవాళ వేరే 2015లో ఉన్నాం, 2035లో మీరు ఎలా ఉంటారు, మీ జీవితం ఎలా ఉంటుంది? చూస్తుందంటే ఐ థింక్ ఐ డైడ్ బై 2035, బట్ ఐ థింక్ generally the people I feel will get more and more isolated from each other. That I'm very, very sure about. I already see that happening. దాని సైన్స్ అన్నీ ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ద మోర్ యూఆర్ క్రియేటింగ్ ఎ వర్చువల్ వరల్డ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను మొన్న ఒక ప్రోటోటైప్ ఒకటి చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు మీట్ ఇప్పుడు ఇక్కడ చేయటానికి, ఐ కెన్ జస్ట్ స్విచ్ ఆన్ ఫ్రమ్ హోమ్ అండ్ యు ఆర్ స్విచింగ్ ఫ్రమ్ యువర్ హోమ్ అండ్ వీ బోత్ కెన్ వర్చువల్లీ మీట్ అండ్ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్. దట్స్ ఆల్రెడీ దేర్. ప్రోటోటైప్ వచ్చేసింది అమెరికాలో. ఒక హోలోగ్రామిక్ ఇమేజ్లో టోటల్గా, అంటే ఇప్పుడు స్కైప్కి ఎక్స్టెన్షన్ అది బేసిక్గా. స్కైప్ అనేది ఆల్రెడీ మీ కెమెరాలో మీ క్లోజప్లో మాట్లాడి వస్తుంది కాబట్టి దిస్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్. యువర్ హోల్ అట్మాస్ఫియర్ విల్ రిఫ్లెక్ట్ హియర్ అండ్ ఇట్ విల్ జాయిన్ విత్ మై అట్మాస్ఫియర్ వేర్ ఎవర్ ఐఎమ్ సిట్టింగ్ అండ్ వీ కెన్ హ్యావ్ ఏ చాట్ అండ్ గివ్ ద సేమ్ షాట్. సేమ్ థింగ్, జస్ట్ ఇంట్రాక్షనే. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన ఇమేజెస్ ప్రొజెక్ట్ అవుతున్నాయి ఒక చోటకి. Except when so basically then what happens is, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు. ఆఫీస్కి ఇప్పుడు నాకు తెలిసిన ఒక జర్నలిస్ట్ ఉంది, ఒక అమ్మాయి, భారతీయ అని, ఇండియా, మన బాంబేలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో షీ వర్క్స్. షీ టోల్డ్ మీ షీ హాజంట్ గాన్ టు ద ఆఫీస్ సిన్స్ 5 years. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో పనిచేస్తుంది. ఎందుకంటే తనంతా ఇట్ ఇస్ వర్కింగ్ ఆన్ ద దిస్ ఇక్కడ నుంచి ఇక్కడ టైప్ చేసి అది సోర్స్ చేసి ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన రీసెర్చ్ అంతా ఇంటర్నెట్లో తీసి ఒక ఆర్టికల్ రాసి మెయిల్ పంపిస్తుంది ఇంట్లోంచి. సో she said, literally, I'm not stepped out of my house in the last 5 years and I'm supposed to be a key journalist in Times of India, you know. So the point ఏంటి, ఇప్పుడు సాఫ్ట్వేర్ పెద్ద బిల్డింగ్లు కట్టేసి, recently I was being told by somebody, no one works. అసలు ఆఫీస్ అనేది రిడెండెంట్ ఆస్పెక్ట్ అది. ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను, సపోజ్ ఐఎమ్ ఫిల్మ్ డైరెక్టర్, నేను అసలు కలవను, నా ప్రొడక్షన్ నుండి నేను కలవను. ఓన్లీ థింగ్ ఆపరేట్ ఓన్లీ త్రూ ద వాట్సాప్లోంచో దేంట్లోంచో. ఆడేదేమో నాకు ఇది కావాలంటే ఇంటర్నెట్లో నుంచి నాకు రిఫరెన్స్ పంపిస్తాడు, లొకేషన్ ఇలా ఉండొచ్చా, లేకపోతే ఈ యాక్టర్ లుక్ ఇలా ఉండొచ్చా, అలా ఉండొచ్చా. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఓన్లీ ఆన్ దట్. So literally I'm not spending, not interacting with them as human beings. Other than the perils and dangers of misunderstanding the other side, miscommunication జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మిస్కమ్యూనికేషన్ అవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది ఈజ్ ఆల్ ఆన్ రికార్డ్. వాడు ఏం పంపిన నేను అప్రూవ్ చేస్తున్నాను అనేది మీరు మాట్లాడినప్పుడు నేను ఏదో గబుక్కున్న ఒక రాంగ్ అనేసి వాడు తప్పుగా వినడానికి అవకాశం ఉంది. కానీ everything, if it is being sent through mails and based on the references and the knowledge source from internet, the question of miscommunication doesn't arise. No, but see, because there is no modulation and unless you send a voice message explicitly, manishi lekapodam valla, modulation lekapodam valla, text messages lo often things are misunderstood. That can happen on an emotional thing, not on a but that's the biggest challenge of the society today. Kani as a point, but I am saying, but that's వర్బల్ టాకింగ్లో ప్రాబ్లం ఏమొస్తుంది, చాలాసార్లు మనం చెప్పలేని మెసేజ్ చెప్తాం. ఎందుకంటే ఓరల్గా చెప్తే ఏమవుతుంది, మనం చెప్పడం స్టార్ట్ చేయగానే అతను రియాక్ట్ అవుతాడు. సో మీరు ఫైట్ చేయాలంటే ఒక మొగుడు పెళ్ళం, బెటర్ వే టు ఫైట్ ఈజ్ త్రూ SMS. ఎందుకంటే మొత్తం వింటాడు, తన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ అని చచ్చినట్టు మొత్తం చదవాలి. ఇక్కడ ఏమవుతుంది, మీరు లైవ్లో దెబ్బలేదనుకోండి,
నేను చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది అంటాడు. నువ్వు ఎందుకు అలా పెడుతున్నావు అని కూడా కానీ ఏంటి నువ్వు చెప్పేది అని అటు చెప్పకుండానే కట్ చేస్తాడు. మెసేజ్ అయితే చచ్చినట్టు చదవాలాడు. సో ఫైట్స్ విల్ హ్యాపెన్ బెటర్ త్రూ SMS చాట్స్. సో కమ్యూనికేషన్ యాక్చువల్లీ బెటర్ అంటారు 100%. బట్ సి సో నా పాయింట్లో ఇన్ ఫ్యూచర్ ఈవెన్ ద టెక్నాలజీ అవైలబుల్ టుడే, ఒక ఇద్దరు మనుషులు సెక్స్ కోసం తప్పితే కలిసే అవసరమే లేదు. మిగతా అన్నీ కూడా ఇంటర్నెట్లో చేయొచ్చు. ఐఎమ్ షూర్ ఫిజికల్ ఆస్పెక్ట్ ఒక్కటే ఐ థింక్ ఇట్ ఈస్ నో, అది కూడా ఎందుకు వర్చువల్ గా యూ కెన్ జస్ట్ అది చేయొచ్చు. కానీ ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది ఇష్టం ఉంటుంది కాబట్టి, దట్ ఈస్ ఎ నెసెసిటీ కాబట్టి దానికోసం ఇద్దరు మనుషులు కలవచ్చు, కానీ లేకపోతే కలవాల్సిన అవసరమే లేదు. లైక్ యూ గెట్ వెజీ టాబ్లెట్స్ అండ్ యూ హ్యావ్ వర్చువల్ బర్గర్. Who knows? I mean, no, that is one aspect. That's what I'm saying. Kind of physical aspect and the replacement ఉండదు. That's a feeling. See, somebody might like watching porn more than having sex. అది different. అది సెన్సిబిలిటీకి సంబంధించింది. కానీ ఇది దీని ఫిజికల్ ఆస్పెక్ట్ డెఫినేషన్ కింద పెట్టుకుంటే యూ క్యాన్ రీప్లేస్ దట్ త్రూ ఇంటర్నెట్. no hologram can. No can. Yeah. So that is the only reason two people will meet అంటారు. Yeah. కానీ అప్పుడు ఏంటంటే ఫిజికల్ ఆస్పెక్ట్కి ఫ్యాంటసీ ఆస్పెక్ట్కి డిఫరెన్స్. ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది మీకు ముందు తర్వాత కూడా ఉంటుంది రష్. వెరాజ్ ఫ్యాంటసీ ఆస్పెక్ట్లో కట్ అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది, ఎప్పుడు వద్దంటే వెళ్ళిపోతుంది. ఫిజికల్ ఆస్పెక్ట్లో అది కుదరదు. అది ఎందుకంటే ప్రెషర్కి సంబంధించింది, ఎక్స్పెక్టేషన్కి సంబంధించింది, ఒక రియల్ ఎమోషన్కి సంబంధించింది. మీరు వర్చువల్ వరల్డ్లో ఉన్నప్పుడు రియల్ ఎమోషన్ అనేది దానికి బికాజ్ యువర్ constantly manipulating it depending upon your whims and fancies. I disagree. I think it is emotion is still real. Yeah. But with a false or a virtual personality. That is what I'm saying. But you are controlling the emotion. You are not being controlled by the emotion. Virtual world. On the contrary, ఎదురుకుండా ఎవరో వినట్లేదు అన్నప్పుడు I feel like this అని బయట చెప్పను అని కూడా మనం చెప్పుకోగలుగుతాం. So it's more real. No, it is real. I'm not saying no to that. కానీ ఎప్పుడైతే if it creates a certain kind of a distaste, you can log out. In real life, you can't log out because you're living in the same house. That is the point I'm trying to say. సో అందరూ చక్కగా వాళ్ళ సెల్ ఫోన్లలో జీవించుకుంటూ ఇలా 2035 వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రపంచాన్ని మెల్లమెల్లగా వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ ఉండి ఒక 2035లో అందరూ సెల్ ఫోన్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. జాంబీ స్టేట్. నేను నా సెల్ ఫోను అంటే నేను వాళ్ళిద్దరే ఉంటారు ఇంట్లో. సెల్ ఫోన్కి ఒక బెడ్, వీడికి ఒక బెడ్. ఈ సినిమాలు వచ్చే కొన్ని జాంబీ స్టేట్లో వచ్చి బ్రాడ్ పిట్ పెట్టే సినిమా తీసినట్టు Correct. అలా ఉంటారన్నమాట అందరూ. Do you see people happier or more efficient, or what is it that you see? They'll be much more happier for this. That's for sure. Absolutely, doubt లేదు. Then why is there so much of resistance? అంటే చుట్టూ నిజంగానే మీరు చూస్తే any kind of a new technology, people always hate it. The first time TV వచ్చినప్పుడు lot of people used to tell us అన్ని తలుపులు కళ్ళు పోతాయి, తలుపులు లైట్లో చూడాలి, సౌండ్ తక్కువ పెట్టుకొని చూడాలి, లేకపోతే ఐసైట్ వస్తుంది. ఎవ్రీ టెక్నాలజీ పీపుల్ విల్ ఆల్వేస్ సే సంథింగ్ అగేన్స్ట్ ఇట్. సెల్ ఫోన్స్ వచ్చినప్పుడు ఆ రేడియో యాక్టివిటీని బ్రెయిన్కి దెబ్బతింటుంది. హెయిర్ డ్రైస్ చెప్పారు, హాట్ ఎయిర్ వచ్చి మీ హెయిర్ డ్రై చేస్తూ ఉంటే హెయిర్ డ్రైయర్ వలన మీకు ఏదో ఎఫెక్ట్ అవుతుంది. సో ఏ టెక్నాలజీ వచ్చినా దాని గురించి నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఆ టెక్నాలజీ అని పుట్టినప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళు పోతారు కానీ టెక్నాలజీ డెవలప్ అవుతూనే ఉంటుంది. ఎవడెవడైతే కాదని వాళ్ళు పోతూ ఉంటారు. టెక్నాలజీ కూడా కీప్ ఆన్ గోయింగ్. ఏది వచ్చిన టెక్నాలజీ వెళ్ళిపోయింది ఇంతవరకు లేదు, అసలు క్వశ్చన్ లేదు అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక లైబ్రరీలో ఒక అబ్బాయి బోల్డ్ అని పుస్తకాలు చదివి రీసెర్చ్ చేసి హిస్టరీ ప్రాజెక్ట్ చేస్తే అమ్మ కోపం రాదు. బట్ గూగుల్ మీద కూర్చుని గంటలు కూర్చుంటే ఎంతసేపు ఆ కంప్యూటర్ మీద అక్కడి నుంచి తిడతారు. ఎందుకంటే అదే చెప్తున్నాను. ఎందుకంటే దానికి రీజన్ ఇస్ వెరీ సింపుల్. ఒకటి, వాళ్ళు వేరే జనరేషన్, దే కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ ద ఇంటర్నెట్ ఒక పర్టికులర్ జనరేషన్కి. ఇంకోటి ఏంటి, వేరే వాళ్ళ దగ్గర నుంచి అది ఎంత తప్పు, అది ఎలా దాన్ని చెడగొట్టేస్తుందో అని నమ్ముతారు. ఇప్పుడు క్యాలిక్యులేటర్లు వచ్చినప్పుడు కూడా చెప్పారు మాకు, ఇలాగ బట్టి కొట్టడం మానేస్తే నీ బ్రెయిన్ అంతా ఇదైపోతుంది అవును అని చెప్పేవారు. దాని తర్వాత ఎవరన్నా ఇప్పుడు మీ పిల్లలు ఎవరికన్నా 2 రీల్ 4 అని చెప్పించారా? ఎవరైనా విన్నారా ఎంతవరకు ఈ మధ్యకాలం ఇన్ని సంవత్సరాల్లో? అది పాయింట్. అది ఇప్పుడు హిస్టరీ ఉంది. హిస్టరీ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది మాకు అక్కడికి బట్టి కొట్టేసి బాబర్ ఎప్పుడు వచ్చాడు, ఏ సంవత్సరంలో, 1711 ఏదో బీసీ ఏదో AD. ఇప్పుడు హిస్టరీ పక్కన పెట్టి ఆడెవడో మెకానికల్ ఇంజనీరింగ్ చేసేవాడు గూగుల్ పెట్టి చెప్తాడు బాబర్ ఎప్పుడు వచ్చాడు. సో ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ మీకు చేతిలో అవైలబిలిటీ ఉన్నప్పుడు దాన్ని బట్టి కొట్టాల్సిన అవసరం ఏంటి అసలు? అంటే మెమరీ పవర్ పేరుతోటి అనవసరం లేని ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మీ బ్రెయిన్ స్పేస్ని వేస్ట్ చేస్తున్నారు. అది ఎగ్జామ్ హాల్లో అవైలబుల్గా ఉండదు కాబట్టి ఉండాలి. అదే అండి, ఇంటర్నెట్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. దీనికోసం స్టూడెంట్స్ అందరూ మీకు అది యాక్చువల్గా దట్ బి రియాలిటీ. దాంట్లో ఇట్ జస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఎంత టైం. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో దే ఆర్ అలౌవింగ్
ఈవెన్ రైటింగ్లో మీరు కరెక్ట్ స్పెల్లింగ్ రాయాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ ఆల్సో బి మనకు అర్థమైందా లేదా క్వశ్చన్ ఉండాలి, కానీ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి. అండ్ బికాజ్ ఎవెన్చువలీ లాంగ్వేజ్ అబౌట్ కమ్యూనికేషన్, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి అనేది ఏదో లిటరీ టైమ్స్లో ఉన్న ఐడియా అది. సో ఇప్పుడు ఏదైనా నేను సోర్స్ చేయడానికి నా బ్రెయిన్ వాడాలంటే ఇంటర్నెట్లో ఎంత నాలెడ్జ్ అవైలబిలిటీ ఉంది, దాన్ని అప్లై చేయడానికి ఎంత ఫాస్ట్గా చేయగలుగుతా అనే దాంట్లో మీ బ్రెయిన్ పెంచాలి. కానీ ఇంటర్నెట్లో అవైలబిలిటీ ఉన్నదాన్ని మీరు బట్టి కొట్టి మీ మెమరీ పవర్ని టెస్ట్ చేయడానికి ఎగ్జామ్ రాయటం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఓల్డ్ ఫ్యాషన్ థింకింగ్ అది. I feel all education institutions will change. Giving access to technology in the exam hall and the ability to access that matters more than ఇంకా అప్పుడు మనం ఏంటి పెద్ద పెద్ద పుస్తకాలు పెట్టేసుకుని ఆ బ్యాగ్ వేసుకుని పెట్లు మోసుకుని స్కూల్కి వెళ్ళిపోయి అంతే. దట్స్ ఆల్. రీసెంట్లీ ఐ సా సమ్ ఆస్ట్రేలియన్ స్కూల్, ఐఎమ్ నాట్ షూర్, ఇక్కడ ఇది ఎల్లో బస్సులు హైదరాబాద్లో చూసాను. ఐ బిలీవ్ ఆల్ ద స్టూడెంట్స్ ఓన్లీ క్యారీ ఐప్యాడ్స్. There is absolutely no books or nothing. Yeah. In fact, ఇప్పటికి కూడా of course lot of schools are trying to get tech savvy here. కానీ కంప్యూటర్స్ అనగానే లేకపోతే ఇలాంటి దీనికి సంబంధించింది ఏదైనా సరే ఒక సబ్జెక్ట్లా ఉంది తప్ప దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. వాళ్ళు చేయలేరు, కానీ వాళ్ళ పిల్లలు చేస్తారు ఆల్రెడీ. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియటం ఇంకా వాళ్ళ ఓల్డ్ జనరేషన్ కాబట్టి వాళ్ళ టైం పడుతుంది. యంగర్ జనరేషన్ తెలిసిపోయింది. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ ఆస్పెక్ట్లో ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది ఇంటర్నెట్ మీద బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్లీ స్టూపిడ్ అది. ఎందుకంటే ఇది మీకు కాన్సన్ట్రేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇంటర్నెట్. మీకు ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాటర్లో మీకు కాన్సన్ట్రేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యూ డోంట్ నీడ్ టు గో త్రూ ద హోల్ థింగ్. ఇప్పుడు ఎడ్యుకేషనల్ దాంట్లో నాకు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. నాకు అది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేసి ఉట్టి దాని గురించి నేను నేర్చుకుంటాను. దాంట్లో కూడా నాకు ఇంట్రెస్టెడ్ యాక్సెప్ట్స్ గురించి నేను నేర్చుకుంటాను. ఓకే, సో డిస్ట్రాక్షన్ కాదంటారు? నో, డిస్ట్రాక్షన్ ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు నాకు సపోజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషియాలజీ. నాకు స్కూల్లో కాలేజ్లో ఏం చెప్తున్నారు, నువ్వు మ్యాథ్స్ చదువు, ఇది చదువు, అది చదువు, ఇది చదువు అని చెప్తున్నారు. సో నేను 7, 8 వాటి మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు 1/7 టైం నేను కరెక్ట్గా యూజ్ చేస్తాను. 6/7 టైం ఐఎమ్ వేస్టింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే అది ఒక ట్రెడిషనల్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కాబట్టి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో నేను 4 ఏళ్ళు చదివాను. నాకు కాంక్రీట్ మిక్స్చర్ కూడా తెలియదు ఏంటో, నాకు డిగ్రీ వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు ఎలా ఉండాలా, వీడికి ఇంట్రెస్ట్ లేదు, వీడి మార్కులు కానీ వీడి బిహేవియర్ కానీ చదువుకునే తీరు తెలుస్తుంది కాబట్టి ఈ టైం పక్కన పెట్టి కాలేజ్ టైం కూడా వేస్ట్ చేయకూడదు వాడి మీద. కాబట్టి దట్ విల్ బీ ద రైట్ఫుల్ సొసైటీ. సో అప్పుడేంటి, నీకు ఇది లేదు, ఏం ఇంట్రెస్ట్ ఉంది నీకు, అప్పుడు వాట్ ఎవర్, అది అమ్మాయిలు అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. Society should not waste time on the guy who is not interested. He should not waste his time on the society when he is not interested. That will be the ideal case. And what happens to him is nobody's consequence except his. Yeah, because he has to bear for the decisions of his consequences. And if he turns out to be an antisocial element, that's not society's consequence. That will be dealt with in the due course. ఎందుకంటే social anti-గా ఉన్నోళ్ళు ఎప్పుడు ఉంటారు, and that will be dealt with the criminal law. Yeah. Because one of the biggest arguments in why these antisocial elements are born is వాళ్ళకి సరైన మార్గం లేక, వాళ్ళకి దిక్సూచి లేక, లేకపోతే వాళ్ళకి చేసే మంచి పని చేతి నిండా పని లేక. ఇప్పుడు ఆల్ దీస్ ఏంటంటే వీళ్ళ థీరీస్, అస్ క్రైమ్ అని స్పెల్లింగ్ దేని వల్ల థీరీస్ ఇవన్నీ. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సంప్రదాయవాదులు వాదించేది కూడా ఈ వెస్టర్న్ ప్రభావం, ఈ డ్రెస్సింగ్లు, ఈ వెస్టర్న్ కల్చర్ అది కూడా ఇట్స్ కమింగ్ త్రూ ది ఇంటర్నెట్ అని చెప్పి పాకుతోంది. అది ఇంటర్నెట్ ఈజ్ మేకింగ్ ఇట్ ఫాస్టర్ అండ్ మోర్ క్లోజర్ అండ్ మోర్ కాన్సన్ట్రేటెడ్. మనకి ఇంగ్లీష్ సినిమాలు ఫస్ట్ టైము మంచి మంచి కార్లు, అందమైన అమ్మాయిల బికినీలో మేము జేమ్స్ బాండ్ సినిమాలో చూసాం నా చిన్నప్పుడు. అది కూడా పాశ్చాత్య ప్రభావమే కదా. సో అలాంటివి చూసి స్లోగా మనందరం కొంచెం అంటే మన నత్తనడుకు నడుస్తాం కాబట్టి అమెరికా రేంజ్ ఆఫ్ థింకింగ్ రావడానికి మనకు ఒక 25 సంవత్సరాలు పట్టింది. అప్పటికి వాళ్ళు ఇంకో 50 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయారు. సో అప్పుడు వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో మన సంప్రదాయంలోకి వచ్చేస్తున్నారని వాళ్ళు అప్పుడు నుంచి ఉంటారు. కానీ వాళ్ళు మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు, మీకు ఆల్రెడీ ఈ టోటల్గా ఏమంటుందని కార్పొరేట్ కల్చర్ వచ్చేసి, మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసి మనందరం వాళ్ళ సరుకులు, వాళ్ళ టైపు సినిమాలు, వాళ్ళ టైపు ఫుడ్స్, వాళ్ళు అన్నీ ఇంపోర్ట్ చేసుకుని మనం ఇప్పుడు కాస్త కోస్తో చూడటానికి కార్లు గీర్లు బాగున్నాయంటే వాళ్ళ దయవల్లే కదా. ఇప్పుడు ఎవరైతే సాంప్రదాయ వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పిన వాళ్ళ ఇంట్లో ఎవరు వెళ్ళరు కూడా చూడటానికి. దే డోంట్ మ్యాటర్ టు సొసైటీ ఎక్సెప్ట్ ఫర్ మేకింగ్ నాయిసెస్. ఎవడన్నా ఎప్పుడన్నా ఇన్నివాడు దొరికితే వాడి దగ్గర అరవటానికి ఒక నాయిస్ ఉంటుంది, కానీ నాయిస్ డస్ నాట్ మేక్ ఎనీ మ్యూజిక్. ఐ డోంట్ నో వాట్ దిస్ మీన్స్, ఇట్ సౌండెడ్ నైస్.
గోయింగ్ బ్యాక్ టు రూట్స్, గోయింగ్ బ్యాక్ టు పల్లె జీవనం అంటే మన పుట్టిన మన ఐ కాంట్ స్టాండ్ విలేజెస్. పల్లె జీవనం, విలేజెస్ అందరూ సిటీకి వస్తూ ఉంటాయి. చక్కగా ఒక పెద్ద ఒక సెలయేరు, ఎవ్రీబడి ఇన్ ద విలేజ్ వాంట్స్ టు కమ్ టు ద సిటీ. దట్ ఈస్ యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. ఎవ్వడు సిటీ నుంచి పల్లె ఉందా ఎవడు అనుకోడు. ఎవడు అనుకుంటాడంటే ఆడికి అన్నీ అయిపోయి ఆడు రేపు ఎల్లుండో చచ్చిపోతున్నప్పుడు ఆడికి గత మెమరీస్ అన్ని గుర్తొచ్చేసి నా బాడీ కూడా మా ఫాదర్ బాడీ పక్కన అలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు పల్లెలకి వెళ్తారు కానీ లేకపోతే ఎవ్వడూ వెళ్ళడు పల్లెలకి. పల్లెల్లో అందరూ దే వాంట్ టు కమ్ టు సిటీ. శ్రీమంతుడు సినిమా చూడలేదేమో? చూసా. పల్లెని అడాప్ట్ స్వదేశీ కూడా అదే ఇప్పుడు అన్ని మహేష్ బాబు మోహన్ చూడటానికి వెళ్ళారా పల్లె గురించి వెళ్ళారా అనేది డిఫరెంట్ పాయింట్. అది సో పల్లె జీవనం, గోయింగ్ బ్యాక్, ఇదంతా రివర్స్ గేర్ అంటారు. బట్ దేర్ ఆర్ పీపుల్ స్టిల్ వాకింగ్ టువర్డ్స్ దట్. వాళ్ళందరూ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పని లేని వాళ్ళ, అవగాహన లేని వాళ్ళ, దే డోంట్ మ్యాటర్. రకరకాల మనుషులు ఉంటారు పల్లెలకు వెళ్ళే వాళ్ళు. దే డోంట్ మ్యాటర్ టు ద వరల్డ్ బికాస్ whole point ఏంటి, పల్లెలు should become cities or పల్లెలు should get incorporated to the city. That is what the advancement of life is about. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కడు దే వాంట్ టు బీ ఇన్ హైదరాబాద్. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు దే వాంట్ టు బీ ఇన్ బాంబే ఆర్ ఢిల్లీ. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు దే వాంట్ టు గో టు న్యూయార్క్. బికాస్ ఆల్వేస్ యూ నీడ్ టు హ్యావ్ ఎ మైండ్స్. ఒక కొలబద్ద అనేది గ్రేటెస్ట్ ఇది ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు సీ మంచి బంగ్లా కొని ఇచ్చేస్తే నేను వెళ్ళి గుడిసెలో ఉంటారంటే చాలా మంది అంటే నాకు తాటాకులు చాలా ఇష్టం. ఉండొచ్చు ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దోస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు సిటీలో లేకపోతే మన కాంపిటీషన్ కొంచెం తగ్గుతుంది. వాళ్ళందరినీ పంపించేస్తారు. వెరీ హ్యాపీ. ప్లీజ్ అక్కడే ఉండండి, దయచేసి రావద్దు. కానీ పల్లెల్లో కూడా ఇప్పుడు వైఫై లేకుండా నడవదులేండి. ఏదైనా లేకపోయినా కరెక్ట్. చాలా మంది తాతగారిని అమ్మమ్మని చూడ్డానికి ఊళ్ళకి వెళ్తే వాళ్ళు ఫస్ట్ నాకు ఎవరో చెప్పారు, అంటే నాకు కేసీఆర్ గారితో ఉన్న క్లోజ్ అయిన ఒక ఆయన చెప్పారు, ఐ డోంట్ నో ఇట్స్ ట్రూ బట్ ఐ లవ్డ్ ఇట్. అది ఎంతసేపు కేసీఆర్ అన్నారంట, హైదరాబాద్ ఒకటే ఉంది తెలంగాణలో, మిగతా చిన్న చిన్న ఊర్లు అయ్యాయి కదా, ఏమవుతుంది తెలంగాణ కంటే, తెలంగాణలో హైదరాబాద్ ఒక్కటే ఉన్నది అనుకుంటున్నారు, నేను తెలంగాణ మొత్తం హైదరాబాద్ చేస్తానంట. ఐ జస్ట్ లవ్ దట్ లైన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. విలేజెస్ అనేది తీసి పాడేసి మొత్తం అన్నిటి సిటీ అయిపోవాలి అంతే. నిన్ననే లేకపోతే మొన్న గ్రామ జ్యోతి మొదలుపెట్టారు కేసీఆర్ గారు. గ్రామ జ్యోతి నాకు తెలీదు, కానీ ఈ లైన్ కేసీఆర్ చెప్పారని ఎవరో చెప్పారు. ఆయన ఎక్కడ చెప్పారో నాకు తెలీదు. ఇంకో పాయింట్ ఏంటంటే, గ్రామాల్లో ఉన్నోళ్ళు ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ ఎ లెస్సర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కంపేర్ టు సిటీ పీపుల్. అందుకని వాళ్ళకి కంటి తుడుపు చర్యగా గ్రామ జ్యోతి లేకపోతే మన పల్లె నా ఊరు ఇలాంటి పథకాలన్నీ ఏంటంటే వాళ్ళకు కొంచెం కన్సలేషన్ ప్రైజ్లు ఇవ్వడానికి పాలిటీషియన్స్ చేస్తారని నా ఫీలింగ్. సో గ్రామ జ్యోతిలో మీకేమి అంటే అలాంటి పథకాలు దే డోంట్ మీన్ ఎనీథింంగ్. గ్రామాలు డోంట్ మీన్ ఎనీథింగ్ టు. గ్రామాలు అందరూ సిటీలోకి రావడానికి వాళ్ళు అస్పైర్ చేసినప్పుడు వాళ్ళు పెరుగుతారు. వాళ్ళు కూడా తెలుసు. ఎవరెవరైతే గ్రామాల్లోంచి హైదరాబాద్ వలస వచ్చినాడు వాళ్ళే బిగ్గెస్ట్ పాలిటీషియన్స్, మోస్ట్ రిచ్ పీపుల్, ఇండస్ట్రియలిస్ట్లో అయ్యేది వాళ్ళు. గ్రామాల్లో అక్కడే ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఏం అవ్వరు. కానీ వాళ్ళు రానప్పుడు అక్కడే ఉండి వాళ్ళు ఏదో ఇది ఫీల్ అవుతారు కదా అని వీళ్ళు ఇలాంటి సింపతి సౌండ్స్ ఇస్తూ ఉంటారు. గ్రామ జ్యోతి ఇలాంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్. మీరు అర్జెంటుగా రాజకీయాల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి మంత్రి అయిపోయి పంచాయతీరాజ్ మీరు టేక్ ఓవర్ చేయాలి రామగోపాల్ వర్మ గారు. పంచాయతీరాజ్ అంటే తెలియదు నాకు. పంచాయతీరాజ్ అంటే అదే ఈ నగరాలకి అతీతంగా ఉండే ఈ బాడీస్ ఏవైతే ఉంటాయో లోకల్ బాడీస్, వాటిని గ్రామాల రెస్పాన్సిబిలిటీ నాకు వస్తే నేను అందరినీ కలిపేసి ఒక పెద్ద మూకుమ్మడి ఒక దాంట్లో అందరి సిటీలోకి తెప్పించేస్తాను. సిటీలోకి తెప్పిస్తారు. అందరి వెళ్ళి మన ఊరు చూసుకోవాలనే సీమంతుడు మెసేజ్ అయితే ఉందో దానికి ఆపోజిట్గా మీ ఊళ్ళన్నీ వదిలే సిటీలోకి వచ్చిన తర్వాత చూసుకొని ఏం చేద్దాం అని. అవన్నీ చెప్పకుండా చక్కగా ఒక గ్రామం మీరు దత్తత తీసుకుని దాన్ని సిటీగా మార్చచ్చు కదా. సచిన్ టెండూల్కర్ తీసుకున్నాడు, అది కూడా ఎక్కడ, నెల్లూరు జిల్లాలో ఎక్కడో. అలాగే మహేష్ బాబు తీసుకున్నాడు బురిపాలెం. అడాప్టింగ్ ద విలేజ్. మీరు కూడా ఒక విలేజ్ అడాప్ట్ చేసి అక్కడ చక్కగా బోల్డ్ అని మీకు కావాల్సినట్టు మీ విజన్ ఆఫ్ ద వరల్డ్ ఎలా ఉండాలో. నా విజన్ ఆఫ్ ద వరల్డ్ నాకు ఇంటర్నెట్లో ఉంది. నాకు నిజమైన మనుషులతో నాకు ఏమాత్రం సంబంధం లేదు. అంతేనా? లాక్ కర్ దియా జాయ్. సో ఇప్పుడు ఇంటర్నెట్ నాన్ వాచర్స్కి, బికాస్ వాచర్స్కి మీరు తెగ నచ్చేసి ఉంటారు, ఇవాళ నాన్ వాచర్స్కి ఏం చెప్తారో చెప్పండి, ఇంక్లూడింగ్ మీ. ఇంటర్నెట్ నాన్ వాచర్స్ అని చెప్పేది, ఇంటర్నెట్ అనేది ఇట్ ఈజ్
షోయింగ్ యూ, అంటే మిమ్మల్ని ఒక ప్రపంచంలోకి ఒక చిన్న ఒక ఏముంటుందని ఒక ఫ్యాంటసీ పుష్పక విమానం లాగా తీసుకెళ్తాం లోపలికి. మొత్తం ప్రపంచం అంతా మీ ఏలు చివర మీ కాలి గోటి దగ్గర, డిపెండింగ్ ఆన్ హౌ యూ టేక్ ఇట్. అంత నాలెడ్జ్ ఉండి అన్ని కల్చర్స్ అంటే మీకు ఎగ్జామిన్ చేయడానికి ఎవరెవరు దేని గురించి ఎక్కడ ఏమనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు, ఇన్ని పర్స్పెక్టివ్స్లో మీ ఇంటెలిజెన్స్ గ్రోత్ వస్తుంది. నాలెడ్జ్ విచ్ ఈజ్ ఆబ్వియస్. దాంట్లోంచి యూ క్యాన్ హ్యావ్ ఎ కంపారిటివ్ స్టడీ. మీ లైఫ్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, ఇంతవరకు ఏమి నమ్మారు, వేరే వాళ్ళు ఏమి నమ్ముతున్నారు అనే దాంట్లో మీకు ఒక ఎక్స్పాన్షన్ వస్తుంది. దాంతోపాటే ఆర్ట్ అవ్వచ్చు, కల్చర్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, యూనో, ఆర్ ఫిల్మ్స్ అవ్వచ్చు, లేకపోతే వేరియస్ గవర్నింగ్ సిస్టమ్స్ అవ్వచ్చు, మొత్తం ప్రపంచంలో ఏదో అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో దాంట్లోకి వెళ్ళకపోవటం అనేది బావిలో కప్పలాంటిది. మీరు బావిలో కప్పలాగా ఉంటారా, బయటకు వచ్చి సముద్రం ఇంటర్నెట్ అనేది సముద్రంలోకి వచ్చిన తర్వాత మీ ఓపిక, మీరు ఎటేపు ఇటు ఊతారా అటు ఊతారా, అమెరికన్ డిస్కవర్ చేస్తారా, లేకపోతే బాటమ్ ఆఫ్ ద ఓషన్కి వెళ్తారా ఏంటనేది మీ సముద్రంలో షార్క్స్ కూడా ఉంటాయి, బావిలో కూడా ఉంటాయి అలాంటి ఏదో ఒకటి. సో అది అంటే ఇవాళ మనం ఇంటర్నెట్ని 3 పాయింట్స్ ఆఫ్ వ్యూ నుంచి, ఒకటి యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ సోర్స్ మాట్లాడారు, సోషల్ ప్లాట్ఫామ్ గా అంటే సోషల్ నెట్వర్కింగ్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ ఫ్రెండ్షిప్స్, ఎంటర్టైన్మెంట్ ఒకటి. ఇంకోటి మోర్ ఇంపార్టెంట్, మీ థింకింగ్ వేర్ డస్ ఇట్ స్టాండ్ ఇన్ ద వరల్డ్ ప్లాట్ఫామ్ మీద. మీ థింకింగ్ మీ కల్చర్ మీ బిలీవ్ చేసిన సిస్టమ్ కంపేర్ చేసుకోవడానికి వేరే దాంతో మీకు ఒక ఇది ఇస్తుంది ఆపర్చునిటీ. అండ్ ప్రతి ఆస్పెక్ట్ లో మీరు చెప్పిన ప్రతి ఆస్పెక్ట్ లో దేర్ ఇస్ గుడ్ అండ్ దేర్ ఇస్ బ్యాడ్. సో ఇట్స్ అ చాయిస్ అండ్ ఆబ్వియస్లీ ఎలా మీరు వాడతారు, దాన్ని ఎలా తీసుకుంటారు అనేది అది మీ పర్సనల్ ఇది. బట్ మీరు మాత్రం మరి ఫిజికల్గానే మా టాలీవుడ్ ఛానల్కి వస్తూ ఉండాలి ప్రతి వారం, ఇన్ఫ్లెక్షన్ బ్లడ్ ఇప్పుడు అది వచ్చినప్పుడు నేను ఇక్కడ టాంగా వస్తాను, నేను అంతే అలాగా అపిరెన్స్. మీరు మీ ఇంటి నుంచి, నేను మా ఇంటి నుంచి. సో రామ్ గోపాల్ వర్మ గారు ఒక్క లైన్లో చెప్పాలంటే వైఫ్ ఉండకూడదు కానీ వైఫై ఉండాలంట. 100% పర్ఫెక్ట్. అండ్ వైఫై విల్ గివ్ ఆపర్చునిటీ ఫర్ మెనీ వైఫ్స్. ఇది వినే వాళ్ళకి ఒక్క లైన్ బాగా నచ్చదు, అర్థమైంది. బట్ దట్స్ వెరీ వెరీ మేల్ షావనిస్టిక్. యూ హావెంట్ టాక్డ్ ఫ్రమ్ విమెన్స్ పర్స్పెక్టివ్. విమెన్ డోంట్, అంటే మీరు చెప్తున్నారు, నేను చెప్పండి, నాకు తెలీదు. విమెన్ డోంట్ యూజ్ ఇంటర్నెట్ యాజ్ మచ్ యాజ్ మెన్. ఇట్స్ దేర్ లాస్ బికాస్ దే ఫస్ట్ అండర్స్టాండ్ అబౌట్ మెన్. Women like to just be. Just be. Being itself is beauty. Just being is being dumb. Okay, to be is the whole point of life, not to be. To be. We'll talk about this intelligence. ఎవరికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, సహజమైన స్థితి ఏమిటి, అసహజ స్థితి ఏమిటి, ఇది ఇంకొక రామోయిజం ఎపిసోడ్లో మాట్లాడదాం. ఓకే, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గోపాల్ వర్మ గారు. ఇది ఇవాల్టి రామోయిజం. మరొక ఎపిసోడ్ రామోయిజంలో మళ్ళీ త్వరలో కలుద్దాం. స్టే ట్యూన్డ్. అండ్ ఈ ఎపిసోడ్ని ఇంటర్నెట్లో చూడండి.